టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ గాంధీ తాత చెట్టు రిలీజ్కు ముందే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ మూవీ రిపబ్లిక్ డే కానుకగా నేడు రిలీజ్ అయింది. తెలుగు సినిమా అంటేనే కమర్షియల్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్. సినిమాలు ప్రారంభమైనప్పటి నుంచి కమర్షియల్ చిత్రాలతో పాటు కళాత్మక చిత్రాలు వస్తూనే ఉన్నాయి. ఈ టైప్లో వచ్చిన మరో మూవీ గాంధీ తాత చెట్టు. పూర్తి కమర్షియల్ అంశాలకు దూరంగా లేడీ డైరెక్టర్ మల్లాది పద్మావతి ఈ సినిమాను తెరకెక్కించారు. మూవీలో సుకుమార్ కూతురు సుకృతి వేణి లీడ్ రోల్ చేసింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆలూరి గ్రామానికి చెందిన రామచంద్రయ్యకి 15 ఎకరాల పొలం ఉంటుంది. అందులో చెరకు పంటను పండిస్తుంటారు. తన తండ్రి నుంచి వారసత్వంగా ఆ భూమితో పాటు అక్కడే ఉన్న వేప చెట్టు అంటే అతనికి ఆరో ప్రాణం. మహాత్మా గాంధీ కన్ను మూసినప్పుడు ఆయనకు గుర్తుగా ఆ చెట్టును తన తండ్రితో కలిసి నాటుతాడు రామచంద్రయ్య. ఆ చెట్టుకేమైనా తట్టుకోలేడు. అంతేకాదు, ఆ తర్వాత పుట్టిన మనవరాలికి మహాత్ముడిపై ప్రేమతో గాంధీ పేరు పెడతాడు. ఆమె అదే ఊళ్ళో చదువుకుంటోంది. చెరుకు పంట పండించే ఈ గ్రామంలో ఉన్న స్థానిక మంత్రి కారణంగా షుగర్ ఫ్యాక్టరీ మూతపట్టడంతో అక్కడి స్థానికులు అప్పుల పాలవుతారు. దీంతో అప్పుల పాలైన ఊరి ప్రజల దగ్గర నుంచి ఓ బిజినెస్ మ్యాన్ పొలాలను కొనే పనిలో పడతాడు. ఈ టైంలో రామచంద్రయ్య కుమారుడు ఆ వ్యాపారికి పొలం అమ్మేసి పట్నం పోతానంటాడు. కానీ రామచంద్రయ్య మాత్రం పొలం అమ్మడానికి ససేమిరా అంటాడు. కొడుకు పొలం అమ్మబోతున్నాడని తెలుసుకుని గాంధీ తాత చెట్టు దగ్గరకు వెళ్లి ప్రాణాలు విడుస్తాడు. చనిపోతూ ఈ చెట్టును కాపాడే బాధ్యతను తన మనవరాలకు అప్పగిస్తాడు. తాతకిచ్చిన మాట కోసం గాంధీ ఏం చేసింది, చెట్టును కాపాడుకోవడానికి గాంధీ ఎలాంటి ప్రయత్నాలు చేసిందనేదే గాంధీ తాత చెట్టు సినిమా స్టోరీ. గత కొన్నేళ్లుగా తెలుగులో తెలంగాణ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ టైంలో తెలుగులో కమర్షియల్ సినిమాలకు కొత్త దారి చూపించిన దర్శకుడు సుకుమార్, లేడీ డైరెక్టర్ పద్మావతి, మల్లాది చెప్పిన కథ విని నిర్మాతగా గాంధీ తాత చెట్టు వంటి కళాత్మక చిత్రాన్ని నిర్మించడాన్ని నిజంగా మెచ్చుకోవాలి. ఓ దర్శకుడిగా ఆయనకు సినిమా కథపై ఉన్న పట్టును తెలుపుతోంది. ఈ సినిమాలో సుకుమార్ కూతురు సుకృతి వేణు గాంధీ పాత్రలో అత్యద్భుత నటనను రాబట్టుకుంది. తెలంగాణలో నిజామాబాద్లో చెరుకు పంట పండించే రైతుల పరిస్థితిని కళ్లకు కట్టించేలా తెరకెక్కించింది. పుట్టి పెరిగిన స్థలాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్లడానికి మనసొప్పనటువంటి సామాన్య రైతు అంతరంగాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించడంలో దర్శకురాలు సక్సెస్ అయింది. ముఖ్యంగా చిత్ర ప్రారంభంలోనే గాంధీ తాత చెట్టు కాన్సెప్ట్ను చూపెట్టడం, తాతకిచ్చిన మాట కోసం తన పొలంలో ఉన్న చెట్టును కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటం చేసిందనేది తెరపై చివరికంట ఆసక్తి రేకెత్తించేలా దర్శకురాలు ఈ సినిమా కథను మలచడం ఆసక్తి రేకిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ బలిసిన వ్యాపారవేత్తల చేతిలో రైతులు ఎలా అన్యాయం అయిపోతున్నారనే విషయాన్ని ప్రస్తావించడం బాగుంది. అంతేకాదు, సుకృతి వేణితో అద్భుత నటన రాబట్టుకుంది. తెలంగాణ పల్లె వాతావరణాన్ని తెరపై చక్కగా ప్రతిబింబించింది. మొత్తంగా సినిమా దర్శకురాలిగా పద్మావతి గట్స్ను మెచ్చుకోవాలి. ఇలాంటి సబ్జెక్ట్ను తెరపై రావడానికి సుకుమార్ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. కమర్షియల్ చిత్ర దర్శకుడిగా భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మైత్రి మూవీ మేకర్స్ వాళ్లతో నిర్మించడంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది.